ఏ చట్టము కూడా చెప్పకపోయినప్పుడు కూడా 50% పైచిలకు మహిళలకి అవకాశాలు కల్పించినటువంటి రాజకీయ పార్టీగా సమాజంలో మహిళలకి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనే దృక్పథంతో ముందుకు సాగినటువంటి ఒక రాజకీయ పార్టీగా పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి పరిస్థితులు. కానీ దురదృష్టం ఆ బిల్లుని అడ్డుకున్నటువంటి వైనం ఇవాళ మహిళా లోకం యావత్తు కూడా దీనికి అడ్డుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో కొందరు మహానుభావులు హస్తినికి చేరి హస్తినిలో మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆఫ్ ది రికార్డుగా ఆయన మాట్లాడినట్టుగా టీవీల్లో స్క్రోలింగ్ అయినటువంటి వార్తలు దేశాన్ని పాలించేవారు అన్ని వర్గాలకు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలట. జగన్ పాలనలో ఏపీ ఏ విధంగా నష్టపోయిందో ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా కూడా చూశారట. సరైన పాలకులు సక్రమ మార్గంలో పాలన సాగించకపోతే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ పాలనలా ఉంటుందట. ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎవరు మీకు ఈ విషయాన్ని చెప్పారని అడుగుతా ఉన్నా. 2019లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 19 నుంచి 24 వరకు కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పరిపాలన చేయని విధంగా సమాజంలో పేదరికాన్ని తొలగించడానికి సంబంధించి సమాజంలో అన్ని వర్గాల ప్రజానీకం ముందు వరుసలో తీసుకురావడానికి సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నటువంటి అంశాన్ని మీ సోదికి రావటం లేదా అని అడుగుతా ఉన్నా. మీ సోయకి రావటం లేదా అని అడుగుతా ఉన్నా. నాడు నేడు పేరుతో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు, వైద్య విధానంలో విలేజ్ క్లినిక్ పేరుతో ప్రతి ఇంటి తలుపు తట్టినటువంటి వైనం, కానీ 0 వేకెన్సీ. ఏ హాస్పిటల్లో చూసినా కూడా 0 వేకెన్సీ. ఎక్కడా కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్వహించినటువంటి వైనం మీకు గుర్తుకు రావట్లేదా? రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కార్యక్రమం పేరుతో విత్తనం దగ్గర నుంచి విత్తనం ఇచ్చిన దాని నాటి నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేసేంత వరకు కూడా కావలసినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఆ పంటల్ని కొనుగోలు చేసే వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమం మీకు తెలియదా? గ్రామ సచివాలయాల పేరుతో ఒక వ్యవస్థనే దేశంలో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి వైనం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలని పేదలకు సంబంధించి బహుశా దేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానీ 20 లక్షల పైచులకు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో కూడా సరిపోతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు పేదల జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే రీతిలో